హాయ్ అండి. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా భారతీయులు అవుతారు కాబట్టి భారతీయులందరికీ నాకు చిన్న మనవి. ముస్లిం అయినా హిందూ అయినా బాయ్ బాయ్ అంటూ మనం భిన్నత్వంలో ఏకాంతం అని చెప్పే మన భారతదేశ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. కాబట్టి వేరే దేశం వాడు చేసినాడు కదా అని మనం కూడా అనొద్దు. ఇది పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఉగ్రవాదుల పని కాబట్టి ఇది మనం ఉగ్రవాదుల కిందే చూడాలి. నా మాట విని ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని ఖండించాలని ఒక సామాన్య భారతీయుడిగా నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా అరుదైన ఘటన, ఇలాంటివి జరగకూడదు. ఇప్పుడు కూడా సున్నితమైన విషయాలు మనం దీనిపైన మాట్లాడడానికి లేదు. కాకపోతే హిందూ అని బట్టలు ఇప్పి కొట్టి చంపినారని ఇంతవరకు ఇలాంటివి జరగలేదు చరిత్రలో. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇలాంటిది ఇంకా జీవితంలో ఎప్పుడు జరగకుండా చూడాలని మన ప్రధానమంత్రి అయిన మోడీ గారిని విన్నవించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరికి అనుకోవాల్సిన బాధపడాల్సిన విషయం ఫ్రెండ్స్. వాళ్ళు హిందువా ముస్లిం అని కొట్టి చంపినారు కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది చంపేటప్పుడు అందరికీ చంపేసి ఉంటే ఒక బాధ లేకపోయాను. ఉగ్రవాదులు కదా చంపినారు కదా అని అనుకుంటాం. ఇది ఏది జరుగుతుంది. దీని వెనక మోడీ గారు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో లేరు. ఆయన వచ్చినాక ఉంటుంది. ఈరోజు వస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది చాలామంది వారికి చేరవేయాలి ఈ మెసేజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. అందరం కలిసి ఉండే మన దేశంలో ఇలాంటి పొలాలు పెట్టడం చాలా దారుణం ఫ్రెండ్స్. ఇది ఉగ్రవాదుల చర్యగా పరిణమించి అందరూ కూడా ఇలాంటి మరోసారి జరగకుండా మన పాపం 10 రోజులు పెళ్ళి అయిందట లెఫ్టినెంట్ కర్నల్, ఆయన చంపి ఆయన భార్య ముందు బట్టలు ఇప్పి చంపినారంట. ఇది మరీ అన్యాయం ఫ్రెండ్స్. ఇలాంటివి జరగకూడదు. మన దేశంలో మన భారతమాత అని చెప్పినట్టు ఇలాంటివి జరిగితే చాలా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అందరూ దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.